నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రైతుల పాలిట శాపంగా మారిన వ్యాపారులు చిత్తూరులో కన్నీరు పెడుతున్న టమాటా రైతులు నెల్లూరు జిల్లాలో దంచి కొడుతున్న వాన ఆందోళనలో గ్రామాల ప్రజలు నందిగామలో జ్యోతిబాబులే వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే అన్నవరంలో సత్యదీక్షల విరమణ విడుముడు సమర్పించుకున్న భక్తులు గజపతి నగరంలో అగ్ని ప్రమాదం అంబులెన్స్లో ఎగిసిపడ్డ మంటలు ఇక డీటెయిల్ చూస్తే తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. జ్యోతి ప్రజ్వల గారు రద్దు చేయాలి. వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్స్, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పెద్దలు జోగులు భారతదేశ రాజకీయాలలో సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి పూజ్యులు జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకి ఘనమైనటువంటి రాజకీయ పరంగా కూడా ఆయా వర్గాల్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు 50% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఓసీసీ జనరల్ సీట్స్లో కూడా ఎమ్మెల్సీగా కానీ జెడ్పీ చైర్మన్లు కానీ ఆయా వర్గాలను తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న విధానాన్ని ఎన్ని కూడా తార్కాణమని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది, ఇప్పటికే ఫలితాలు చూస్తూ ఉన్నాం. ఈ నవరత్నాలు ఈ విధంగా రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసిన విధానం ఎన్ని కూడా చూస్తూ ఉంటే రాబోయే కాలంలో 10 సంవత్సరాల తర్వాత ఆలోచించుకుంటే ఆ రోజు ఈ పెద్దలు ఏదైతే కలలు కన్నారో ఆ విధంగా ఈ పరిస్థితులన్నీ కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి పూలే గారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ రాబోయే కాలంలో ఈ వర్గాలు ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక టమాటా ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి సరుకు తెప్పించి రైతులను మరోసారి దగా చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాలో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయి. వర్షాల కారణంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో పంట దెబ్బతినడంతో అరకొర పంట ఉన్న రైతులు మంచి ధరకు అమ్ముకుంటున్నారు. కిలో 30 రూపాయల వరకు రైతులకు దక్కింది. అయితే మదనపల్లి, మొలకల చెరువు, అనంతపురంలోని టమాటా మండి యజమానులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి టమాటాలు దిగుమతి చేస్తూ రైతుల పాలిట రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. దీంతో టమాటా ధర కిలో 6 రూపాయలు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం 50 నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నది రేటు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు తమ పొట్ట కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఏకదాటిగా కురుస్తున్న కుండపోత వానతో ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాలు నీట మునిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ ప్రభావం నుండి తేరుకోకముందే మళ్లీ వానలు దంచుకొడుతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మహాత్మా జ్యోతిబా ఫులే 131వ వర్ధంతి సందర్భంగా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ సెంటర్లో చిత్రపటానికి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్న దురాచారాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను కూడగొట్టి పోరాడి అనేక విజయాలు సాధించిన జ్యోతిబా ఫులే దేశంలోనే పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే నేడు సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో ఉన్నటువంటి దురాచారాలని అదేవిధంగా సమాజంలో అణిచివేయబడినటువంటి తరగతులు లేక వ్యక్తులు, అది మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరి తరఫున వీళ్ళ సమస్యల్ని కానీ ఆ సమస్యలకి సమాధానాన్ని కానీ తెలియజేసిన వ్యక్తి దేశంలో ప్రప్రథమంగా జ్యోతిరావు ఫులే. అందుకనే ఆయన మహాత్మాగా కొనియాడబడుతున్నారు. అంతే తప్ప జ్యోతిరావు ఫులే గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఒక కులానికి ఒక వర్గానికి చెందిన నాయకులు కాదు. వాళ్ళు ఈ దేశ సంపద, ఈ దేశ ప్రజల్ని ప్రేమించి ఈ దేశంలో సమసమాజం ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకున్న వ్యక్తులు. అందుకనే ఫులే గారు ఆ రోజుల్లోనే మహిళలు చదువుకోవాలి, అదేవిధంగా మహిళలకు ఉన్న సమస్యలు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి వివక్ష మీద వాటి మీద అన్నిటి మీద పోరాటం చేయడమే కాకుండా ఈ సమాజానికి, భారతదేశ సమాజానికి ఒక దిశని సూచించిన వ్యక్తి. అందరూ అనుసరించాల్సినటువంటి మార్గాలను చెప్పిన వాళ్ళు. మహిళలంటే ఎవరు ఒక వర్గానికి చెందిన వాళ్ళ, ఒక కులానికి చెందిన వాళ్ళ కాదు, అందరికీ సంబంధించింది. మహిళా విద్య కావచ్చు, మహిళా అభ్యుదయం కావచ్చు, అది తన ఇంట్లోంచే మొదలవ్వాలని తన భార్యకే చదువు చెప్పి తద్వారా ఆమెను టీచర్గా చేసి మహిళలకి పాఠాలు చెప్పించిన పరిస్థితి, ఉపాధ్యాయులు చేసిన పరిస్థితి. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అంతే. అంబేద్కర్ గారు అంటే ఈ దేశ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ ఏది తీసుకున్నా సరే మనకు ప్రతి చోట కనబడే వ్యక్తి అంబేద్కర్ గారు. అంతేగాని రిజర్వేషన్లకి అంటే అంబేద్కర్ గారు కాదు. ఈ దేశంలో సమున్నతమైనటువంటి వ్యవస్థ ఎక్కడ చూసినా సరే అక్కడ అంబేద్కర్ గారు ఉంటారు. అంబేద్కర్ గారు ఉంటారు కాబట్టే, అంతటి మహామేధావు కాబట్టే ఆయనకి ప్రభుత్వం, ఆయన కులం, మతం ఇవన్నీ చూడలే. ఆయన అయితే ఈ దేశానికి న్యాయం చేస్తారు, దేశ బాగోగులు చూస్తారని ఆ పదవిని కట్టబెట్టారు. దురదృష్టవశాత్తు రాజకీయాల వల్ల ఇలాంటి మహానుభావులందరినీ మనం వర్గానికి పరిమితం చేస్తాం. అలా కాకుండా సమాజానికి, భారతదేశ సమాజానికి వాళ్ళ అవసరం ఏంటో తెలియజేయాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి సత్యదీక్ష భక్తులు అధిక సంఖ్యలో విడిముడులు సమర్పించుకున్నారు. సత్యదీక్షల ప్రచారంలో భాగంగా గిరిజన గ్రామాలలో సత్యదేవుని ప్రచారం నిర్వహిస్తూ అధిక సంఖ్యలో విడిముడులు సమర్పించుకున్నారు. దేవస్థానం కళామందిరం వద్ద గిరిజన మహిళా స్వాములు నృత్యం చేశారు. వారిని దేవస్థాన ఈవో త్రినాథరావు అభినందించారు. కార్తీక రామదేవతాభ్యో నమో నమః. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. మన కోరికలన్నీ కూడా స్వామివారిని చెప్పుకొని, మన కోరికలన్నీ కూడా నెరవేర్చమని చెప్పి చేతుల మీద ఒక అన్నదాన రూపేణ, వస్త్రదాన రూపేణ నామధర్మాలు ఆచరించి వరప్రసాదం జరుపుకునే సమయం కూడా ఇదే వ్రతాన్ని మీరు ఇంటి దగ్గర ఆచరించినట్లయితే అపమండపాన్ని వ్రతం చేయించిన బంధువులను దానం చేసి కంచి గడుగా పెట్టి దక్షిణ ఇచ్చి సత్కరించుకుంటూ ఉంటారు. అది మీ వ్రతం చేయడం మీ ఔదార్యాన్ని బట్టి
చేసేది. క్షేత్రంలో సింగంగా కూడా పూర్తయింది. తల్లి బిడ్డలు ఉయ్యాలో ఉయ్యాలో మా ఉయ్యాలో సంస్కృతరక ఉయ్యాలో. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆసుపత్రి వద్ద అంబులెన్స్ అగ్ని ప్రమాదానికి గురైంది. గత కొద్ది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు వాహనానికి వ్యాపించడంతో ఈ ప్రమాదం తలెత్తింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాదండి స్తంభానికి కనిపిస్తుంది చూసారా? స్తంభం ఎన్నిసార్లు పట్టుకెళ్ళిపోమంట పాపం ఆవిడ. మాకు ఇలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, పట్టుకెళ్ళిపోయిన ప్లేస్ లేదు. పిఎం వచ్చినా కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు పాపం ఆవిడ. నెలకోసారి కాలుస్తాం మేము దగ్గరుండి చేస్తాం. చెప్పండి మేడం గారు. కర్నూలు నగరంలోని బిర్లా గేట్ సర్కిల్లో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, నగర మేయర్ బివై రామయ్య మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ సంఘ నాయకులు ఫ్యూటీ స్పీకర్ కోన రఘుపతిని ఘనంగా సన్మానించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణనకు సంబంధించిన తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలు అభివృద్ధి చెందాలని అనేక కార్పొరేషన్లు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కోన రఘుపతి అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని బీసీల కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు నిర్మిస్తామని తెలిపారు. నాకన్నా ముందు బీసీ సంఘం నాయకులందరూ కూడా మాట్లాడి ఉన్నారు. అయితే ఈ రోజున ఈ యొక్క ఐక్యత ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్య ఉన్న బీసీ కులాలు భవిష్యత్తులో కూడా ఈ సంఘాలు ఇలాగే ఒక యూనిట్గా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న బీసీలను ఇంకా బలపరుచుకునే పరిస్థితిలో మనందరం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, అలాగే పెద్ద గౌరవనీయులైన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు కూడా ఇప్పుడే ప్రతి కులానికి కూడా బీసీ వర్గాల్లో ఉన్న ప్రతి కులాలను కూడా తప్పకుండా కమిటీ వాళ్ళని కట్టిస్తారని చెప్పి కూడా తెలియజేసి ఉన్నాడు. చాలా త్వరగా కూడా ఎమ్మెల్యే గారు ఆ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అలాగే మన అందరం కూడా బీసీ నాయకులందరం కూడా ఒక ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో కూడా బాపట్ల బీసీలను బలపరుచుకొని రాబోయే రోజుల్లో ఒక సభను ఏర్పాటు చేసుకొని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని తప్పకుండా మనం ఒక సమస్యలే ఉన్నాయి అనేది దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి రోడ్డు శ్రీరామక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్తీక వరసమారాధనలో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. కార్తీక మాసం ఆఖరి వారం ఆదివారం సెలవు దినం కావడంతో అన్ని ప్రాంతాల్లో కార్తీక వసమారాధన, సముద్ర, నది స్నానాలు, పుణ్యక్షేత్రాల దేవాలయాలు దర్శనాలు ఊపందుకున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. నేను ఈ ట్రైన్ వెనకాలే నేను దొంగల్ని పట్టించడానికి ఈ వీడియో. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలోని కొల్ల వెంకయ్య కాలనీలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పాటించాలని కోరారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పేద ప్రజలకు, రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితోనే పనిచేస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుందని తెలిపారు. 463 జీవోని విడుదల చేస్తే డిసెంబరు 30వ తారీఖు నాటికి ఎక్స్ఎంపీ కామ్రేడ్ కొల్లా వెంకయ్య కాలనీ వాళ్ళు అర్జీదారులుగా నమోదయ్యారు. అప్పటికే ఒక దఫా 2 దఫాలు రెవెన్యూ వాళ్ళు విచారణ చేశారు. అందరినీ అర్హులుగా చూపించారు. మరి అర్హుల జాబితాకి ఏదైతే నవరత్నాలు పట్టాలు ఇస్తున్నారో ఆ టైంలో వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా రాజకీయ కారణాలతో వీటిని ఆపారు. కనుక దీనివల్ల పేదలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కనీస రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. ఎందుకు కోరుతున్నాం? ఇది ఆల్రెడీ 463 జీవో పరిధిలో వాళ్ళు నమోదై ఉన్నారు. ఇప్పుడు మీరు మరలా దాన్ని రద్దు చేసాము, 225 జీవో తీసుకొచ్చాము. ఈ 225 జీవో పరిధిలో అర్జీదారులుగా నమోదవమని అంటున్నారు. 463 జీవో లింకే 225 జీవో. కనుక ఈ 225 జీవో పరిధిలో కంటే ముందే ఈ ప్రాంతంలో వీళ్ళంతా లబ్ధిదారులుగా ఉన్నారు. కనుక లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళని అర్హులుగా గుర్తించాల్సిన బాధ్యత, వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత. ఉచితంగా 463 జీవో పరిధిలో 100 గజాల్లోపు ఎవరైతే నివేశన స్థలం కలిగి ఉన్నారో వాళ్ళు పేదలై ఉండి, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి, ఎక్కడా స్థలం లేని వాళ్ళు అయ్యి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వమన్నారు, మౌలిక సదుపాయాలు కల్పించమన్నారు. దాన్ని అమలు చేయమనే మేము కోరేది. మళ్ళీ కొత్తదంతా తీసుకొచ్చే 225 జీవో అది దాన్ని పెట్టొద్దని చెప్పేసి అడుగుతున్నాం. అంటే 225 జీవోకి సంబంధించిన దాని పరిధిలో ఏముంది? సెంటున్నర లోపు అయితేనేమో సెంటున్నర పరిధిలో వాళ్ళ కొద్దిమందికి కూడా మార్కెట్ రేట్ అని అంటున్నారు. అసలు వీళ్ళు మార్కెట్ రేట్ ఎందుకు కట్టాలండి అని మేము అడుగుతాం. కడప జిల్లా సుండిపల్లి ప్రధాన వీధులలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి రహదారులు, మురికి కాలువలు అధ్వానంగా మారాయి. దీంతో ఎంపీడీఓ పర్యవేక్షణలో ప్రధాన రహదారులలోకి మురికి కాలువల చెత్తను తొలగించారు. అకాల వర్షాలకు మట్టి, చెత్త చేరడంతో పారిశుద్ధ పనులు చేపట్టారు. ఎంపీడీఓ రామచంద్రారెడ్డి పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రధాన వీధులన్నీ కాలువలను శుభ్రం చేయించారు. గుంటూరు జిల్లా బాపట్లలో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం బాపట్ల నియోజకవర్గం అధ్యక్షులు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, బీసీ జాయింట్ కమిటీ అధ్యక్షులు గోర్ల శ్రీనివాసరావు, భాస్కర్తో పాటు వైసీపీ నాయకులు చల్లా రామయ్య, బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యంగా బీసీ నాయకులకి ఒక దిశ నిర్దేశాన్ని చూపించినటువంటి గొప్ప వ్యక్తుల్లో మహాత్మాజీ పూలే గారు, తర్వాత వాళ్ళ భార్య సావిత్రి పూలే గారు. ఇలాంటి వాళ్ళు ఆనాడు ఉండబట్టే వాళ్ళ యొక్క మంచి చెడులను తెలుసుకుని ఈ పూట మనం బీసీ సంఘాలుగా ఏర్పడి వాళ్ళ యొక్క భావనలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం కూడా ఎదుగుదలకి ఇంకా ఎదగాలని ఇంకా నేను కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆదర్శాలు ఎవరైతే పాటిస్తారో బీసీల్లో వాళ్ళు ఇంకా ఐక్యతగా పెరిగి ఎక్కువగా బీసీలందరూ కూడా ఏకం కావడానికి ప్రయత్నాలు చేయాలని, వారిచ్చిన మంచి సలహాలు తీసుకుని బీసీలందరూ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికి కూడా తెలియపరచుకుంటూ నమస్కారాలు తెలియపరచుకుంటాను. వాళ్ళందరికీ నా నమస్కారాలు. మహాత్మారావు జ్యోతిరావు పూలే 120వ వర్ధంతి సందర్భంగా పూలే గారిని స్మరించుకుంటూ ఆయనకి పూలమాలతో ఆవిష్కరించి ఈ సభను జరుపుకుంటున్నాం. అయితే ఆయన చేసిన త్యాగ ఫలితాలు ఈరోజు బీసీలో ఎంతో దేశవ్యాప్తంగా పూలే అంటే ప్రథమ సాంఘిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు కానీ వాళ్ళ ఆశయాలను పూర్ణంగా ప్రజల్లో తీసుకెళ్ళి బీసీ హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యతగా ఏర్పాటు ఎవరో చేస్తారని మంచి మనందరూ ఐక్యత కొన్ని మన హక్కుల శాతం కోసం పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఏముంటుంది ఈరోజు బాపట్ల నియోజకవర్గ స్థాయిలో కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న పూలే గారి విగ్రహానికి మా బీసీ సంఘం నాయకులందరితో కలిసి ఈరోజున ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరిగింది, నివాళులందించడం కూడా జరిగింది. ఎందుకంటే పూలే గారిని ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుంటాం కాదులే. కడప జిల్లా సుండిపల్లి మండల కేంద్రంలో కృష్ణానగర్, ఆనంద్ నగర్ వీధులలో పందుల సంచారం విపరీతంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు వచ్చి సర్వం కోల్పోయి దిక్కుచోచని స్థితిలో ఉండగా అటువంటి సమయంలో పందుల బీభత్సం ఎక్కువ అవుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో మహిళలు వీతి న్యూస్ ఛానల్ ప్రతినిధి ద్వారా తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఇక్కడ ఎరికల కాలనీలో ఎక్కువ పందులు ఎక్కువ అయిపోయినాయి. దయచేసి ఈ పందులు మీరు రిపోర్ట్ చేసేదానికి మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం. కట్ చేసి నా పేరు రత్న. ఇక్కడ పందులు ఉండడం వల్ల చాలా వరస్ట్గా ఉంది. వాళ్ళందరికీ చాలా మటుకు గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వచ్చి చూసుకున్నారు. చాలా మంది అందరికీ మెడిసిన్ కూడా ఇచ్చినారు. ఇవి లేకుండా అరికట్టవలసిందిగా కోరుచున్నాము. ఛానల్కి నమస్కారము. ఇక్కడ మాకు కృష్ణానగర్ ఎరికల కాలనీ అండి. ఇక్కడ వరద రావడంతో నీళ్ళు వచ్చి ఎండలోకి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందులో పందులు ఎక్కువగా ఉన్నాయి. పందులు ఎక్కువ అవడం వల్ల వాటితో ఇంకా ఎక్కువ లేని నష్టం వస్తుంది. పిల్లలకు హెల్త్ బాగాలేకుండా పోతుంది. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు. దయచేసి మీరు చర్య తీసుకొని ఈ పందులు లేకుండా చేస్తారని కోరుకుంటున్నాము. పిల్లల వల్ల జ్వరాలు వచ్చేస్తున్నాయి. మన పందులు లేకుండా చేసేసి వాళ్ళగా లేకుండా ఈ పక్క చేసేయండి. స్వామి, మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారా? సార్ ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా చర్య తీసుకున్నారు. మొత్తం మండలంలో ఎన్ని పందులు ఉన్నాయో అన్ని పందుల్ని కవర్ చేశారు. తీసుకెళ్లిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఊర్లోకి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు ఇలా మేపడం జరుగుతుంది. దయచేసి మళ్ళీ కూడా ప్రభుత్వము గవర్నమెంట్ వారు ఈ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఈ కృష్ణానగర్ ఎరికల కాలనీలో ప్రతి ఒక్కరికి కాళ్లకు పుండ్లు అయిపోయి చాలా అంటే చాలా వరకు అందరూ అనారోగ్యంగా ఉన్నారు. మీరు ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని ఈ పందుల్ని ప్రతి ఒక్కటి క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. V3 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. చిన్నపిల్లలు స్కూల్కి పోతుంది. బుధలో చెప్తున్నాము, ఎవరు పట్టించుకోవడం లే. అందులో దయచేసి పట్టించుకోండి. పందుల వల్ల జబ్బులు చేసి చాలా అగసాట్లు పడేది. పళ్ళు అగసాట్లు పడినాం, చాలా తిప్పలు పడినాం సార్. అవి ఉండకూడదు.
మేము హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోలేక ఇంట్లో గడుపుకుంటే కష్టంగా ఉండి చాలా ఇబ్బందులు పడినాం. పందులు మాకు ఇళ్ళలోకే వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పాలిట శాపంగా మారిన వ్యాపారులు, చిత్తూరులో కన్నీరు పెడుతున్న టమాటా రైతులు. నెల్లూరు జిల్లాలో దంచి కొడుతున్న వాన, ఆందోళనలో గ్రామాల ప్రజలు. నందిగామలో జ్యోతి బాపులే వర్ధంతి, నివాళులర్పించిన ఎమ్మెల్యే. అన్నవరంలో సత్యదీక్షల విరమణ, విడుముడులు సమర్పించుకున్న భక్తులు. గజపతి నగరంలో అగ్ని ప్రమాదం, అంబులెన్సులు ఎగిసిపడ్డ మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.